నాకు ఈ జన్మనిచ్చి పెంచి పోషించి చదివించి ఇన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి నా నుంచి ఒక చిన్న గిఫ్ట్. మన ఇండియన్ కల్చర్లో బలంగా ఉండేది కుటుంబ విలువలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, బాధ వచ్చినా దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా ఏదైనా బలంగా ఉండి నడిపించేది మన కుటుంబమే. అలాంటి కుటుంబాలు ద్వేషాలతో ఈర్ష్యలతో ఎన్నో విడిపోతున్నాయి. కానీ ఒక కుటుంబం బలంగా ఉండి కట్టిందే ఇల్లు. ఏమైనా కష్టాల్లో కంగారు పడతాం, కానీ మా నాన్నగారు ఆనందంతో కంగారు పడ్డం నేను చూస్తున్నాను. ఓం ధ్రువం తే రాజా వర్ణ ధ్రువం తే చక్రటోటి ధ్రువం చంద్రస్య అగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ అభిషేకస్య ప్రవేశగారణ పక్కన నూతన గృహ ప్రవేశగారణ ఇంటికి గుమ్మాలు ఎందుకు పెడతారో తెలుసా? ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా అది అడ్డుగా ఉంటుందని. అలాగే మన మనసుల్లో కూడా ఎటువంటి నెగిటివ్ థాట్స్ రాకుండా మనం చూసుకోవాలి. ఈ ఇల్లు మేము సులభంగా కట్టలేదు, కనీసం 1 సంవత్సరం పైనే కష్టపడ్డాం. నేను ఆర్థికంగా నిలబడ్డానే కానీ ఏ రోజు ఏ పని ఎక్కువ చేయలేదు. మొత్తం తిరిగి కష్టపడి చేసిందంతా మా నాన్నగారే. మా నాన్నగారికి ఎంతో సహాయపడింది మా అన్నయ్య. ఒక రకంగా చెప్పాలంటే మా అన్నీ లేకపోతే ఈ ఇల్లు ఇంత ఫాస్ట్గా అయ్యేదే కాదు. అలాగే కుటుంబం మొత్తం ఎప్పుడు ఏ అవసరమైనా అండగా నిలబడుతూనే ఉండేది. మధ్యతరగతి కుటుంబానికి ఎక్కువ కోరికలు ఉండవు. ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న కుటుంబం, 4 నవ్వులు, వీటితోనే వాళ్ళ జీవితం మొత్తం ఆనందంగా గడిపేస్తారు. మా పేరెంట్స్ ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకోమన్నారు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగింది ఒక చిన్న ఇంట్లోనే. సో కట్టేదేదో కొంచెం పెద్ద ఇల్లే కట్టిద్దామని అనుకున్నాము. కానీ అదంత సులువు కాదు, చాలా కష్టాలే పడ్డాం. అందుకే పెద్దలు అంటారేమో, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఒక ఇల్లు కడుతున్నామంటే అది ఇటుకలతో సిమెంట్తో కాదు, మన రక్తంతో మన చెమటతో కట్టినట్టే ఉంటుంది. అందుకేనేమో ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇల్లు అంటే ఒక ఎమోషన్. డబ్బులు మంచిగా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎమోషన్ తెలియదేమో, కానీ రూపాయి కూడబెట్టి తమ చెమటని కష్టాన్ని రూపాయల్లో మార్చి ఇల్లు కట్టిన వాళ్ళకి నేను చెప్తుంది అర్థమవుతుంది. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా మనుషులతో మంచిగా ఉండకపోతే మిగిలిపోయేది 4 గోడల మధ్యలోనే. ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండండి,
పూరి గుడ్స్ కూడా ఇంద్రభవనం లాగానే ఉంటుంది. నేను బయట ఉండడం వల్లేమో ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచన ఉండేది కాదు, కానీ ఇల్లు కట్టింది మాత్రం కేవలం మా పేరెంట్స్ ఆనందం కోసమే. మనకి జన్మనిచ్చి పెంచి పోషించిన మన తల్లిదండ్రులకి ఒక చిన్న కోరిక తీర్చలేమా అని స్టార్ట్ చేసిందే ఇల్లు. ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య కారణం, ఈ వీడియో చూసి ఒక్కరు స్ఫూర్తి పొందినా నాకు అంతకంటే ఆనందం లేదు. నేను చాలామందిని చూశాను, వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళ పేరెంట్స్ చూడలేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. లైఫ్ అనేది చాలా చిన్నది, సో ఉన్నప్పుడే వాళ్ళతో మంచిగా ఉండండి. వాళ్ళ కోరికలు తీర్చడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం తర్వాత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనకు దొరకదు. మనం పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. మన జీతం 10,000 అయితే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు. అసలు మనం సంపాదించలేకపోతే మంచిగా ఉండండి, ప్రేమగా మాట్లాడండి. ఇదంతా షో ఆఫ్గా అందరూ అనుకోవచ్చు, కానీ ఒక మంచి విషయం చెప్పాలన్నా అది చాలా అందంగా చెప్పాలి. ఏదైనా చేసే చెప్పాలి, లేకపోతే ఈ లోకంలో ఎవ్వరూ వినరు. Thank you for watching. Aham Brahmasmi.